హవియోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. కళ్యాణ్ పడాలా. నిన్న ఏఎంబీ మాల్‌లో కళ్యాణ్ పడాలా నిజమే రుజువైనది. సో, ట్రైలర్ లాంచ్ అండ్ ప్రివ్యూ పడిందనమాట. సో, చాలా అంటే చాలా అనిపించింది. బట్ మొత్తం అంటే చాలామంది బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? బిగ్ బాస్ తర్వాత ఎలాంటి కంటెంట్‌తో వస్తాడు? అసలు బిగ్ బాస్ తర్వాత మనోడికి ఆఫర్‌లే రాలేదు అని చాలామంది అన్నారనమాట. వీళ్ళందరికీ ఒక చెక్ పెట్టేలా నిజంగా ఈ ప్రివ్యూ అయితే అనిపించింది. నాకు 30 మినిట్స్ ఈ ఎపిసోడు. సో, ఈ 30 మినిట్స్ ఎపిసోడ్‌ని ఒక మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్‌లా తీసుకెళ్లారనమాట. నిజంగా నాకు తెలిసి ఒక ఫిల్మ్‌కి ఏమాత్రం తగ్గకుండా తీసుకెళ్లారు. ఆ రైటర్ అండ్ డైరెక్టర్ చాలా నీట్‌గా రాసుకున్నాడనమాట. కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే చాలామంది అంటే మనం బిఫోర్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. సో, మనోడికి ఎలాంటి ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. సో, మనోడు ఇండస్ట్రీకి సంబంధం లేదు. అసలు ఏం చేస్తాడు? యాక్టింగ్ ఎలా చేస్తాడు? అసలు ఏమైనా కొంచెమైనా యాక్టింగ్‌లోకి ఇంప్రూవ్ అవ్వగలడా అనేటట్లు కొన్ని మాటలొచ్చాయి. చాలామంది విమర్శలు కూడా వచ్చాయి. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో మనోడు చాలా నీట్‌గా డాన్స్ క్లాసులకెళ్ళాడు. డాన్స్ నేర్చుకోండు, యాక్టింగ్ నేర్చుకోండు. కానీ ఆ 70 ఆ బిగ్ స్క్రీన్ మీద ఇది చూస్తుంటే అసలు ఒక 10, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడిలా కనిపించారనమాట నిజంగా. 10, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాక్టర్‌లా కనిపించాడు. చాలా సెటిల్డ్ యాక్టింగ్ అనమాట. నార్మల్‌గా ఇలాంటి టైంలో ఎలా ఉంటదంటే 'బిగ్ బాస్' నుండి వచ్చారు కదా! మంచి రెబెల్‌గా, రాక్ స్టార్‌లాగా ఒక మంచి ఫిల్మ్ అలాంటివి ఏమైనా తీద్దాం అని అనుకుంటారు గానీ, ఈ ఫిల్మ్ చూసుకుంటే నిజమైన రుజువైనది. చాలా సెటిల్డ్‌గా చేసే యాక్టింగ్ అనమాట. సో, ఇలా చేయాలంటే ఖచ్చితంగా ఒక 5-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయగలరనమాట. బట్ మనోడు ఎక్కడ అసలు ఫీల్ గాని, ఫియర్ గాని ఎక్కడ మనకు అనిపించలేదు. చాలా ఫీల్ గుడ్ అంటే ఒక 5, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వ్యక్తిలాగా తీసుకెళ్ళాడనమాట. నిజంగా ఫిల్మ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. మంచి లవ్ టాపిక్‌ని తీసుకున్నారనమాట. సో, అంటే డీఓపీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా క్లియర్‌గా వాడికి తనకి ఏం కావాలో అవే తీసుకున్నారనమాట. చాలా క్యూట్‌గా చూపించాడు. అండ్ పేరు కూడా చాలా బాగుంది. అమ్మాయి కూడా తమిళ్, కన్నడ బిగ్ బాస్‌లో అమ్మాయంట కంటెస్టెంట్స్. మనోడు తెలుగు బిగ్ బాస్ విన్నరు. సో, కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి సో, ఎలాంటి కంటెంట్‌తో వస్తాడు అనడానికి ఒక మంచి కంటెంట్‌తో అయితే వచ్చాడు. బట్ ఇది ఎందుకు తీశారు? అసలేంటి? దీనివల్ల ఏం యూజు? అనుకుని మాట్లాడుకుంటే ఫస్ట్ కళ్యాణ్ పడాలా ఇది తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు యాక్టింగ్ వచ్చు. మనోడు యాక్టింగ్ చేయగలడు. అంటే ఫ్యూచర్ ఫిలిమ్స్‌కి ఇది ఒక డెమో ఫిల్మ్ అనుకోవచ్చు. ఫ్యూచర్ ఫిలిమ్స్ ఎవరైనా చూసే వాళ్ళకి ఒక అంటే ఎగర్లీ వెయిట్ చేస్తారు కదా! మంచి హీరో కావాలి, మంచి డైరెక్టర్ కావాలి. సో, యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని చాలామంది వెయిట్ చేస్తూ చూస్తున్న వాళ్ళకేమో ఇది మంచి మెసేజ్. ఎందుకంటే అలాంటి వాళ్ళకి అప్రోచ్ అవ్వాలంటే నీ దగ్గర ఏముంది? ఏం చేసావు? చూపించు అంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇది చూపించారంటే ద స్పాట్ మిమ్మల్ని ఖచ్చితంగా మంచి ఫిల్మ్‌కి హీరోగా సెలెక్ట్ చేస్తారు. అంటే వీళ్ళ మెయిన్ మోటో కూడా అదే. మనం ఫస్ట్ ఒక 30, 40 మినిట్స్‌లో ఒక వీడియో చేద్దాం. మంచిగా ఒక చిన్న కంటెంట్‌తో తీసుకెళ్దాం. జనాలకు చూపిద్దాం. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్‌కి గాని, డైరెక్టర్ గాని చూపిస్తే ఒక మంచి ఫిల్మ్ వస్తదనే కాన్సెప్ట్‌లోనే ఎళ్లారు. సో, అది బాగా వర్కౌట్ అయింది కూడా. ఎందుకంటే చాలామంది అలాగా ఒక 30 మినిట్స్ తీసేసి వెళ్తారు. బట్ అదేంటి కంటెంట్‌కి సంబంధం ఉండదు. ఏదో ఒక ఎలివేషన్ షార్ట్స్ గాని, ఇవి గాని ఇచ్చుకుంటూ అయిపోద్ది తప్ప దాని మెయిన్ కంటెంట్ అయితే ఉండదనమాట. బట్ ఇందులో అలా కాదు. స్టార్టింగ్ టు ఎండింగు ఒక పాయింట్ స్టార్ట్ చేస్తారు. అది ఎండింగ్‌లో కూడా అదే కనెక్ట్ చేస్తారు. సో, చాలా ఫీల్ గుడ్ నాకు తెలిసి ఈ మధ్యన 'చెన్నై లవ్ స్టోరీ' అని ఒక ఫిల్మ్ వచ్చింది. దాంట్లో కూడా కిరణ్ అబ్బవరం గారిది ఫస్ట్ హాఫ్ మొత్తం చూసుకుంటే షటిల్డ్ యాక్టింగ్ అనమాట. ఆ టైప్‌లో కొంచెం అనిపించింది. అండ్ స్టోరీ లైన్ కూడా కొంచెం అలానే ఎళ్ళిందనమాట. బట్ ఆ స్టోరీ చూసుకునేంత కాదు. ఒక ఫీల్ గుడ్ 30 మినిట్స్ మనం అక్కడ ఎలా అయిపోయిందిరా? ఎంతసేపు అయిపోయిందిరా? అనేటట్లు అనిపించింది. ఆ 30 మినిట్స్ కూడా మీరు కళ్యాణ్ పడాలానే చూస్తారనమాట. ఎందుకంటే తన యాక్టింగ్ చూసుకుంటే అక్కడ అర్జున్ కళ్యాణ్ అనుకో. అర్జున్ అనే పేరు యాక్చువల్లీ. సో, అర్జున్‌నే మీరు అలా చూస్తూ ఉంటారనమాట. కంటిన్యూ స్టార్టింగ్ టు ఎండింగ్ మనోడు చాలా సెటిల్డ్‌గా చేసుకుంటూ ఎళ్ళాడు. చాలా క్లియర్‌గా చేసుకుంటూ ఎళ్ళాడు. బట్ అంటే కొంతమంది డైరెక్టర్‌లకు కావచ్చు, కొంతమంది ప్రొడ్యూసర్‌లకు కావచ్చు, మనోడు నేను యాక్టింగ్ చేయగలను, నేను యాక్టింగ్ నేర్చుకున్నా, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయని చూపించుకోవడం కోసం ఇది ఒక ప్రాజెక్ట్ చేశాడనుకోవచ్చు. బట్ ఇంకోటేంటంటే ఇందులో మనం ఎలాంటి ప్రాజెక్ట్ చేసినా, ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా ఆడియన్స్ వరకు ఎళ్ళాలంటే మంచి ప్లాట్‌ఫార్మ్ ఉండాలి. ఈ రోజుల్లో చిన్న సినిమాలు గాని, కంటెంట్ ఉన్న సినిమాలు గాని బాగా ఎక్కువగా వచ్చేది ఏదైనా ఉందంటే మనకి
ఈటీవీ విన్. ఈటీవీ విన్ వాళ్ళు ఎక్కడ ఎలాంటి కంటెంట్ ఉన్నా వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. మీ అందరికీ తెలుసు ఆ 90స్‌లోనే ఉన్న ఆ ఫ్లేవర్‌లను తీసుకురావడం. సో, ఇలాంటివన్నీ కూడా ఈటీవీ విన్ వాళ్ళు ఎక్కువగా బయటికి తీసుకెళ్తారు. 35 గాని ఇలాంటివన్నీ కూడా. సో, ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చేదానికి. సో, మనోళ్ళు యంగ్ టాలెంట్ ఎక్కడున్నా, కొత్త వాళ్ళని ఎక్కడున్నా ఎంకరేజ్ చేస్తారనమాట. సో, అలాంటి ఈటీవీ విన్‌లో మనోడికి పడింది. సో, నిజంగా చాలా అంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ పడాల అనే వ్యక్తికి ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లో ఫస్ట్ అలాంటి ప్లాట్‌ఫామ్‌లో పడడం కూడా చాలా వరకు మనోడు ప్లస్. అండ్ మనోడి గురించి నిన్న జరిగిన సిట్యుయేషన్స్ కొన్ని మాట్లాడుకుంటే నిన్న ప్రివ్యూ చేయడానికి చాలా మంది సెలబ్రిటీలను పిలిచారు. ఆకాష్ పూరి వచ్చారు, సందీప్ మాస్టర్ వచ్చారు. ఇలా చాలా మంది వచ్చారనమాట. సో, ఆకాష్ పూరి, సందీప్ మాస్టర్ ఇవంతా మంచిగా చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఆ టైంలో మనకి బిగ్ బాస్‌లు చాలా మంది సపోర్ట్ చేయడానికి వచ్చారు. తనూజ కావచ్చు, లేకపోతే రీతు కావచ్చు, డిమాన్ గానీ, భరణి గారు గానీ, ఇలా చాలా మంది అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా లాస్ట్ సీజన్ రాము రాథోడు వీళ్ళందరూ కూడా ఒకసారి వచ్చారు. బట్ ఎక్కువగా మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే కళ్యాణ్ ఉంటే తనూజ ఉంటే, తనూజ ఉంటే కళ్యాణ్ ఉంది. ఒకవేళ కళ్యాణ్ టీజర్ లాంచ్‌కి లేకపోతే ఈ ప్రివ్యూకి ఒకవేళ తనూజ రాకపోతే, ఏదైనా పని నుండి రాకపోతే ఆ రోజు నెక్స్ట్ డే సోషల్ మీడియా మొత్తం వీళ్ళ గురించే రాస్తారు, ఇదే చేస్తారు. మనం గతంలో కూడా కొన్ని మాట్లాడుకున్నాం. ఇంకా ఎక్కువగా దాన్ని ప్రొలాంగ్ చేయాలనుకోవట్లేదు. బట్ చాలా షార్ట్ అండ్ స్వీట్‌లోనే చెప్తున్నా. సో, అంటే వీళ్ళిద్దరూ ఇంకా ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్‌తో ఉన్నారేమో అని నాకు అనిపించిందనమాట. ఎందుకంటే తనొచ్చింది జస్ట్ వీడియో తీసుకొని చెప్పేసింది. తను వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే కళ్యాణ్ అనే వ్యక్తి తనకి ఎంత బెస్ట్. నాకు రీతుని అండ్ డిమాండ్ పవన్‌ని చూసినప్పుడు నిజంగా జెలస్ ఫీల్ అవుతా. ఎందుకంటే రీతు అండ్ డిమాండ్ పవన్ లోపల ఎంత బాండింగ్‌తో ఉన్నారో బయట కూడా అంతే బాండింగ్‌తో ఉన్నారు. నలుగురు ఏమనుకుంటారు, నలుగురితో కలిస్తే ఏమవుతది, ఎవరు ఏమనుకుంటారు అనేది ఎక్కడ పట్టించుకోలేదు. ఆళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ చేశారు. ఆ సాంగ్‌కి అందరూ ఎంకరేజ్ చేశారు. మీడియా మొత్తం వచ్చింది. మనకి సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వైరల్ అయింది. మీ అందరికీ తెలుసు. సో, వాళ్ళని నేను నిజంగా తోపని చెప్తా. ఎందుకంటే లోపల ఒకలాగా, బయట ఒకలాగా లేరు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో లేరు. కళ్యాణ్, తనూజ నిజంగా ఫ్రెండ్సే అని మీరు అనుకున్నప్పుడు, మీరు హ్యాపీగా వచ్చి నా ఫ్రెండ్‌కి నేను ఎంకరేజ్ చేస్తాను. బయట సోషల్ మీడియాలో ఎవడెవడో ఏదో అనుకుంటాడు. మీకెందుకు? నాకెందుకు తనూజ నాకెందుకు తనూజ కొంచెం అంటే అంతగా లీడ్ తీసుకోలేదు. ఏదో గెస్ట్‌లా వచ్చారు. చెప్పాను సాంగ్ బాగుందన్న, చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందన్న, వెళ్ళిపోను అన్నారు గానీ, నాకు ఎక్కడ అనిపించదు. దీని గురించి ఒక వీడియో చేద్దాం ఖచ్చితంగా. నేను నా టాపిక్ అయితే మాట్లాడతా. బట్ ఇప్పుడు ఓవరాల్‌గా చూసుకుంటే నాకు మనోడు యాక్టింగ్, కళ్యాణ్ యాక్టింగ్ ఇరగదీశాడబ్బా! నిజంగా నెక్స్ట్ వచ్చే ఎవ్వరికైనా ఎలాంటి డైరెక్టర్‌కైనా మనోడు మౌలైపోతాడు అనుకుంటున్నా. నిజంగా కళ్యాణ్ ఆల్ ది బెస్ట్. మంచిగా చేశావు. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే ఈటీవీ విన్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. అద్భుతంగా అనిపించింది. అండ్ నేను ఏఎంబీ మాల్‌లో ఆ వైబ్ కావచ్చు, అంటే ఒక ఏమీ లేని ఒక వ్యక్తి, విజయనగరం జిల్లా నుండి ఒక ఏమీ లేని ఒక వ్యక్తి ఇండస్ట్రీకి వస్తే ఇంతమంది సపోర్ట్ చేస్తారా? సో, టాలెంట్ ఉన్నా, మంచితనం ఉన్నా, నీ నీ మాట తీరు బట్టి ఎంతమందైనా సపోర్ట్ చేస్తారు. అది అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు కళ్యాణ్ పడాల ఈ ఈ ప్రివ్యూ వల్ల ఇంకొంతమందికి తెలిసిందనమాట. ఎందుకంటే చాలామంది చెప్పింది అసలు చాలా సెటిల్డ్‌గా ఉన్నాడు మనోడు, చాలా కామ్ అండ్ కూల్‌గా ఉన్నాడు అని చాలామంది అన్నారు. బట్ ఫైనల్లీ తనేమనుకున్నాడంటే ఏమనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అదే ఫైనల్‌గా చేసినాడు. బట్ దీని ద్వారా అయినా నెక్స్ట్ ఫిలిమ్స్ రావాలి. ఒక మంచి హైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే చాలామంది అడిగేవారు, యాక్టింగ్ వచ్చా? ఎందుకు నీకు అని, జాబ్ చేసుకోవచ్చు కదా అని చాలామంది అడిగారు. అలాంటి వాళ్ళందరికి కూడా ఈ ఫిలిం అనేది, ఈ డెమో ఫిలిం అనుకోవచ్చు. డెమో ఫిలిం అనేది చాలా వరకు యూజ్ అవుతది. సో, మంచి కంటెంట్‌తో గుడ్ కంటెంట్‌తో వచ్చినప్పుడు ఈటీవీని ఎలాగైనా ఎంకరేజ్ చేస్తది. అలాగే మన కళ్యాణ్ పడాక్ కూడా ఆడియన్స్ అందరూ నిజంగా ఎంకరేజ్ చేస్తారు. సో, విష్ ఆల్ ది బెస్ట్ కళ్యాణ్. నిజంగా మంచి ఫిలిమ్స్ చేయాలి. ఇంకా మోర్ ఫిలిమ్స్‌తో నువ్వు బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.